హలో అందరూ, ఇవాళ మనం డాబా స్టైల్ పన్నీర్ కర్రీని చేసుకున్నాం. సో దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని చాప్ చేసేసుకొని వేసేసుకున్నాం. సో దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఒక సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత టొమాటో ప్యూరీని రెడీ చేసేసుకున్నాం ఫస్ట్లీ. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో అట్లా ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్, కారం, ధనియాల పౌడరు, కరివేపాకు పొడి, కొంచెం లిటిల్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తోటి కొంచెం కలిపేసుకొని దాంట్లో మీడియం సైజ్, మరీ పెద్ద కాదు మరీ చిన్న కాదు, మీడియం సైజులో ఉన్నంత బ్లాక్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కాక ఒక బగారాకు, దాల్చిని చెక్క, మీకు కావాల్సిన మసాలాస్ అంటే అవైలబుల్ ఉన్న మసాలాస్, ఇలాచీ, లవంగం అవన్నీ వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయ్యాక ఇప్పుడు మిర్చి వేసుకోండి. మిర్చి ఫ్లేవర్ ఆయిల్ పట్టాక కొంచెం చాప్డ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. దాని కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం కారం యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది కొంచెం దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కడాయికి అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకొని కొంచెం కావాల్సినంత వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కోకోనట్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా విస్క్ చేసుకున్న పెరుగు వేసేసుకొని ఇప్పుడు బాగా మంచిగా బాయిల్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక మంచి ఫ్లేవర్, ఒక మంచి అరోమా వచ్చే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. గ్రేవీ మీకు ఇంకా థిక్ కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం లూజ్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలా పైకి వస్తున్న టైంలో షాజీరా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అయితే ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ స్లోగా విరగకుండా గ్రేవీలోకి వేసేసుకొని మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ ముక్కలు మళ్ళీ విరిగిపోవచ్చు. సో మెల్లిగా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. వేసుకున్న పన్నీర్ ముక్కలు కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతున్నాయి, బాయిల్ అయిపోయాయి అనుకున్న టైంలో ఇంకా లాస్ట్లో ఫైనల్ మూమెంట్ గార్నిషింగ్ విత్ చాప్డ్ కొరియాండర్. సో దట్ గివ్స్ యూ దిస్ కంప్లీట్నెస్ ఆఫ్ ది రెసిపీ. సో హియర్ కమ్స్ దిస్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ విత్ లెస్ స్పైస్, ఎక్కువ మసాలాస్ లేకుండా ఆ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు. సో దీన్ని మీరు ఎలా అయినా తినొచ్చు, అన్నంతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, ఇంకెలా అయినా తినొచ్చు. కానీ ది బెస్ట్ కాంబినేషన్ వుడ్ బీ జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ. యమ్ ఉంటుంది, ట్రై చేసేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.